మంచిది ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. బేస్ తగ్గించి కొద్ది షార్ప్ పెట్టు. ప్రతి శనివారం చెప్పుకొని వస్తున్నటువంటి రీతిగానే మూల అంశంగా ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలు. మరి ఎంతమందికి అర్థమవుతున్నాయో, ఎంతమందికి అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. యూట్యూబ్లో చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా రెస్పాండ్ అవుతున్నారు. దాదాపు 2000 మంది చూస్తున్నారు. మీరున్నది కొద్ది మంది అయినప్పటికీ కూడా మనం పెట్టే వాక్యాలు 2000 మంది, 3000 మంది, మనం పెట్టే పాటలు కానీ 4000 మంది, 5000 మంది అట్లా చూస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. బయట వాళ్ళకే అర్థమైనప్పుడు మీకు కాకుండా అర్థం కాకుండా ఏమి ఉండదని నేను భావిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం మూల వాక్యాన్ని. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వాక్యాలని చదువుకుందాం. చాలు, చదువుకుంటూ పోతుంటే అర్థమయ్యే విధానం కనపడదు, కానీ ప్రతి శనివారం మీతో చెప్పుకుంటూ వివరిస్తూ అర్థమయ్యే రీతిలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వరములను బట్టి, అభిషేకమును బట్టి దేవుడు మీ మధ్యలో వివరిస్తూ ఉన్నా. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ఒక తోట యజమాని ఆ తోటలో ద్రాక్ష చెట్లను తీసుకొని వచ్చి చూడటానికి మాత్రం అవన్నీ ఒకే కలర్లో ఉన్నాయి, ఒకే కోణంలో ఉన్నాయి, ఒకే విధానములో ఉన్నాయి. నాటినటువంటి ఆ పొలము యజమాని దానికి రోజు నీరు పోస్తూ, దానికి రోజు దానికి కావలసినటువంటి ఎరువులు వేస్తూ ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఫలాలు తినే సమయం వస్తుందా, ఆ ఫలాలను భుజించాలి, దాని యొక్క తీపిదనాన్ని, నేను మధుర్యాన్ని ఆలపించాలి, అవలంబించాలి అన్నటువంటి ఆలోచనతో ఆ తోట యజమానుడు ఎదిగినటువంటి ఆ ద్రాక్ష తీగల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దాన్ని టేస్ట్ చేస్తూ, రుచి చూస్తున్నటువంటి సందర్భం అక్కడ రాయబడినటువంటి సందర్భం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము కూడా, దేవుని మందిరములో భక్తులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా, దేవుని మందిరములో ఒక విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మనము కూడా, దేవుడు వచ్చి మనలో ఏ మంచి ఉందని అడిగినప్పుడు, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసినందుకు, మామూలుగా పెట్టి ఇదివరకు పెట్టినట్లే డిస్టర్బెన్స్ 5 పెట్టేసి, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడినందుకు కొద్దిగా షార్ప్ తగ్గించి బేస్ పెట్టి, దేవుడు మన దగ్గర కోరుకునేది ఏమిటి అంటే, మధురమైనటువంటి ఫలాలను కోరుకుంటూ ఉంటాడు. మధురమైనటువంటి ఫలాలు అని అంటే దేవునికి
ఇష్టానుసారమైనటువంటి జీవితము అని అర్థం. మీలో చాలామందిని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు భక్తి చేస్తున్నారు అని అడిగితే చాలామంది చెప్పగలరు, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నానయ్యా, నేనైతే 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నేనైతే దేవుని యందు భయభక్తులు కలిగి చిన్నప్పటి నుంచి నేను నడుస్తున్నాను అని మన యొక్క విశ్వాస పరిణామాన్ని బట్టి, మన యొక్క భక్తి మార్గమును బట్టి, దేవునిలో ఉంటున్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి మనం దేవుని దగ్గర దేవునితో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మన ఆత్మీయ జీవితంలో ఇన్ని సంవత్సరాలు భక్తి చేయగలుగుతున్నాము అని అనుకోవటము దాంట్లో తప్పు లేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి దేవునితో అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళకి సీనియారిటీ ముఖ్యమనేది కాదండి. దేవుని మనోభావాలని సంతోషపరచడానికి, దేవుని యొక్క ఉద్దేశాల్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క విధానాన్ని నెరవేర్చడానికి మనము ఇన్ని సంవత్సరాలు విశ్వాసగా ఉంటున్నామని సీనియర్లమని చెప్పుకోవటంలో ఏమాత్రము అతిశయించకూడదు. దేవునిలో మనము ఎంత సిన్సియర్గా భక్తి చేస్తున్నాం, ఎంత సిన్సియర్గా దేవునిలో నమ్మకంగా ఉంటున్నాం, ఎంత సిన్సియర్గా దేవుని మందిరానికి వెళుతున్నాము అనే దాంట్లో మాత్రం ఎంతగానో సంతోషించవలసినటువంటి గొప్ప మాట ఇది. అందుకనే భక్తుడైనటువంటి ఆ యొక్క యెషయా గ్రంథకర్త పొలము అనేది దేవుని సంఘానికి పోల్చబడి ఉన్నది. పొలము యజమానుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చబడ్డాడు. ఆ పొలములో నాటినటువంటి మొక్కలు ఎవరయ్యా అంటే విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి నీవు కానీ నేను కానీ. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చేదైనటువంటి వేరు మనలో మొలవకుండా, చేదైనటువంటి స్వభావం మనలో మొలవకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఒక కాపుదలగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ప్రతిరోజు వాక్యమనే నీరును పోసుకుంటూ, వాక్యమనే నీరును అందిస్తూ, ఏ విధము చేతనైనా ఈ మొక్క బలహీనపడకూడదు, బలహీనపరచబడకూడదు, ఈ మొక్క కృంగిపోకూడదు, ప్రార్థనలో కృంగిపోకూడదు, వాక్యం వినే విషయంలో కృంగిపోకూడదు, పాటలు పాడే విషయంలో కృంగిపోకూడదు, దేవుని మందిరంలో చేస్తున్నటువంటి పరిచర్య విషయంలో కృంగిపోకూడదు, దేవుని యందలి భయభక్తులు చూపే విషయంలో కృంగిపోకూడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పొలము యజమానుడిగా మన దగ్గరికి వచ్చి కొన్ని సందర్భాల్లో వాక్యమైనటువంటి దేవుడిగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు, మనల్ని సంతోషపరుస్తూ ఉన్నప్పుడు, మనల్ని ఉత్తేజపరుస్తున్నప్పుడు మనము దేవునికి ఇష్టానుసారమైనటువంటి విధానములో నడిపించబడాలి. తీపికరమైనటువంటి ద్రాక్షాల వలె నడిపించబడాలి. తీపికరమైనటువంటి దేవునికి తీపికరమైనటువంటి విధానంలో నడిపించబడగలిగితే దేవునికి నీకు ఉన్నటువంటి మధ్యలో ఒక ఆత్మీయ బంధం ఉంటుందే. ఆ బంధము నీవు చనిపోయేంత వరకు కూడా ఆ బంధం అనేది తీసుకుని వెళుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే దేవునికి నీకు ఒక బంధం ఉంది. ఎందుకనంటే నీళ్ళు పోసేవాడు దేవుడు. మొక్కగా ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితంలో నీళ్లు పోసి నీ ఆత్మీయ జీవితం ఏ విధమో చేతనైనా కృంగినటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదని, సమస్యలు వచ్చాయని మందిరం మానవకూడదని,
వ్యాధులు వచ్చాయని మందిరము మానకూడదని, ఇబ్బందులు వచ్చాయని మందిరము మానకూడదని యేసు క్రీస్తు ప్రభుల వారు మన మధ్యలో నిలిచి వాక్యమైనటువంటి దేవునిగా మనల్ని కొన్ని సందర్భాల్లో బలపరుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు ఏ విధము చేతనైనా నీ యొక్క మొక్క జీవితాన్ని తీగలు పారి పందిరి మీదికి వెళ్ళి అనేక మందికి ఫలాలిచ్చే చెట్టులాగా ఉండాలని, ఫలములనిచ్చే ఫలాలు లేని చెట్టులాగా కాదు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారట ఒక దారి గుండా వెళుతూ ఉంటే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే అది అది మిట్ట మధ్యాహ్న వేళ అని బైబిల్లో రాయబడింది. మిట్ట మధ్యాహ్న వేళలో యేసుక్రీస్తు ప్రభుల వారు నడుచుకుంటూ ఒక ప్రాంతం గుండా వెళుతూ ఉంటే అల్లంత దూరంలో ఒక చెట్టు కనపడిందంట. చెట్టు కనపడగానే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకలితో అలమటిస్తూ ఈ యొక్క చెట్టు ఎదురుగా నాకు కనపడుతుంది, దూరం నుంచి చూడటానికి మాత్రం చాలా రమ్యంగా కనపడుతుంది, చూడటానికి మాత్రం అది చాలా చక్కగా కనపడుతుంది, ఆ చెట్టు దగ్గర కాయలేమన్నా దొరుకుతాయేమో, ఆ చెట్టు దగ్గర కాయలేమన్నా దొరుకుతాయేమోనని ఎదురు చూస్తూ దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టు మాత్రం పేరుకు మాత్రం చాలా సిన్సియర్గా ఉంది. చుట్టుపక్కల వాళ్ళని అడిగాడంట, అయ్యా ఈ చెట్టు చాలా పెద్దదిగా కనపడుతుంది, దీని యొక్క సిన్సియారిటీ ఎన్ని సంవత్సరాలు అని అంటే వాళ్ళు చెప్పారంట, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది యేసు ప్రభా, మరి ఎందుకు దీనికి ఫలాలు లేవు, ఎందుకు ఇది ఫలకభరితమైనటువంటి మార్గంలోనికి వెళ్ళలేదు, చూడటానికి మాత్రం చాలా రమ్యంగా కనపడుతుంది, పచ్చగా కనపడుతుంది, చెట్టు బలముతో పుష్టితో ఆకులు చూస్తే చాలా పచ్చగా కనపడి దాన్ని చూడగానే దీని దగ్గర ఏమైనా కాయలు దొరుకుతాయేమో అన్నట్లుగా ఆ చెట్టు వైపు దేవుడు చూస్తూ ఉంటే ఆ చెట్టు అట కాయలు లేవట. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెట్టు పెంచబడుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మొక్క పెంచబడుతూ సంవత్సరాల తరబడి ఆకాశపు ఆ యొక్క వర్షము ద్వారా వీళ్ళు నడుచుకుంటూ వెళుతున్నటువంటి కాస్త నీళ్లు పోస్తున్నటువంటి ఆ నీరు ద్వారా, ఆకాశపు వర్షము ద్వారా ప్రతిరోజు సంవత్సరాల తరబడి నెలల తరబడి ఆ చెట్టు పెద్దదవుతూ వచ్చింది, కానీ దానిలోనంట ఒక్క కాయ కనపడలేదంట. దేవుడు దాన్ని చూసి, అయ్యో పేరుకు మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి పేరు ప్రఖ్యాతిగాంచింది ఈ చెట్టు, కాయలు కనపడట్లేదని దాని విషయంలో బాధపడ్డాడంట. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేను నీకు చెప్పబోతున్నటువంటి ఈ పరమార్థం ఏమిటంటే యేసు ప్రభు చూసినటువంటి చెట్టు ఎవరయ్యా అంటే నీవు నేనే ఆ చెట్టుము. దేవుడు మన దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నావు కదా, నీలో ఒక్క ఫలమైనా చూద్దామని యేసు క్రీస్తు ప్రభుల వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాలలో ఫలాలు లేకపోతే నిన్ను చూసి దేవుడు బాధపడతాడు, నిన్ను చూసి దేవుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు, నిన్ను చూసి దేవుడు మనస్సులో ఏడ్చుకొని, అయ్యో ఈ బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నప్పటికీ కూడా ఏమి ప్రయోజనం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా కూడా ఏమి ప్రయోజనం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నా కూడా ప్రయోజనం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి నడుస్తున్నప్పటికీ కూడా ఈ మనిషి హృదయంలో ఫలాలు లేవు అని యేసుక్రీస్తు ప్రభుల వారట నిన్ను చూసి నన్ను చూసి బాధపడుతూ ఉన్నాడట. ఈ రాత్రికాల సమయంలో దేవునిని బాధపరిచే చెట్టులాగా మనం ఉంటున్నామా? అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ద్రాక్ష పండ్లు ఫలింపవలనని
ఎదురు చూచుచుండెను. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే, నీలో ఏదైనా ఒక మంచి ఫలాన్ని దేవుడు చూడాలని, ఏదైనా నీలో ఒక మంచితనాన్ని చూడాలని. అనేక మందికి ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉందా, అనేక మందికి ఆ కారు ద్రాక్షలు కాసే చెట్టులాగా ఉంది అని కొన్ని సందర్భాల్లో పొలము యజమానుడు అనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో కాస్త కోస్తైన ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి. హల్లెలూయా. కొంతమందిని గమనించామనుకోండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్తారు, అమ్మా దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు మందిరానికి వస్తే దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తారని కొంతమంది ఏం చేస్తారంటే, ఆసక్తి కలిగినటువంటి స్త్రీలు, భక్తి కలిగినటువంటి స్త్రీలు, దేవునిలో నమ్మకంగా ఉండే స్త్రీలు ఏం చేస్తారంటే, ఏమండి వస్తా ఒక్కతే రాకుండా నలుగురు తీసుకొని వస్తుంది. కారణం ఏమిటి? ఆమెకంత అవసరమా? ఆమె కుటుంబం వస్తే సరిపోదా? ఆమె పిల్లలు వస్తే సరిపోదా? కానీ దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే, దేవుడు నీలో నాలో ఏమండి ఒక మెప్పుదలను కోరుకోవాలంటే ఏమండి మనము ప్రార్థనకు వచ్చేదే కాకుండా అనేక మందిని తీసుకుని వచ్చే స్త్రీలలాగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక చోట రాయబడింది, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 దేవుని మందిరానికి తీసుకొని వచ్చారంట. 10 మందిని దేవుడి మందిరానికి తీసుకురాగలిగారు. కారణం ఏంటంటే, నేను మందిరానికి వచ్చేదే కాకుండా నాతో పాటు దేవునికి మందిరానికి తీసుకొని వస్తే నా పక్షాన దేవుడు నా పిల్లలకి ప్రతిఫలం ఇస్తాడని, నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడక్కడ మనకు చాలామంది ఏమండి ఉద్యోగం చేసే వాళ్ళు తగులుతుంటారు. వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు కొన్ని స్కీముల దగ్గర పెట్టుకొని, అన్నా ఇదిగో ఒక్కరిని చేర్పించి ఈ ఒక్కడి ద్వారా ఒక 10 మందిని నువ్వు తయారు చేయగలిగితే, ఆ 10 మంది ఇంకొక 10 మందిని తయారు చేయగలిగితే నీకు నెల వచ్చేసరికి జీతం వస్తుంది. విన్నారో వినలేదా మీరు? చాలామంది చెప్తుంటారు, ఇదిగో నువ్వు జాయిన్ అయ్యి నీతో పాటు ఒక 10 మందిని చేర్పి, ఆమె ఇంకొక 10 మందిని చేర్పిస్తుంది. ఆమె వారికి 10 మందిని చేర్పించడం వలన అది డబల్గా త్రిబుల్గా ఏమండి 4గా అయిపోయి నీకు జీతంలాగా ఏర్పడుతుంది అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతో ఆసక్తి చూపుతాం. ఎందుకంటే నెలకు వచ్చేసరికి మనకి ఎంతో కొంత జీతం వస్తుందని ఈ లోక పరంగా ఏమండి ఆ స్కీములని ఈ స్కీములని మనం కట్టించుకుంటూ ఏమండి ఒకళ్ళకు 10 మందిని 10 మంది 20 మందిని 20 మంది 40 మందిని కట్టించుకుంటే ఏ విధంగా మనం ఆశ కలిగి ఆర్థిక పరంగా మనం నిలబడాలనేటువంటి ఆశ నీలో కలుగుతుందో, అలాగునే పరలోకం పొందినటువంటి దేవుడు కూడా ఒక స్కీమ్ పెట్టాడు. ఏమిటి ఆ స్కీము అంటే, నువ్వు రక్షించబడేదే కాకుండా నీవు దేవుని మందిరానికి వచ్చేదే కాకుండా, నీవు ఫలాలు ఇచ్చే చెట్టు వల్లే కాకుండా అనేక మందికి ఉపయోగపడాలి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి విషయములో గమనించాడు. అందరినీ బాగుగా చూడాలనుకున్నాడు. అందరిలో దేవుని ప్రేమను కనపరచాలనుకున్నాడు. అందరినీ దేవుని మందిరానికి నడిపించాలనుకొని ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని లోక రక్షకుడుగా పాపాన్ని జయించిన వాడై, శాపాన్ని జయించిన వాడై, కారు ద్రాక్షాలు అనుభవాలని కాళ్ళ కింద త్రొక్కిన వాడై, సాతాను తంత్రాలను ఎరిగిన దేవుడై, సాతాను మాయపు విధానాలను అరికట్టిన దేవుడై ఈ రోజున ప్రపంచానికి తెలియడానికి గల కారణం ఏంటంటే, ఒక్కడిగా వచ్చిన యేసయ్య, ఒంటరిగా వచ్చిన యేసయ్య
ఈ రోజున అనేక మందిని తయారు చేయడానికి గల కారణం ఏంటంటే యేసయ్యలో స్వార్థం లేదండి. యేసయ్యలో స్వార్థం లేదు. ఏ విధము చేతనైనా నీలో ఉన్నటువంటి కారు ద్రాక్షాలు అనబడుతున్నటువంటి అనుభవాన్ని తీసేయాలని, కారు ద్రాక్షాలు అనబడుతున్నటువంటి విధానాలను కొట్టివేసి నీవు రక్షణ పొందేదే కాకుండా, నీవు దేవుని మందిరానికి వచ్చేదే కాకుండా, నీతో పాటు అనేక మంది రావాలన్నటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూ ప్రపంచంలోనికి అడుగు పెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూ ప్రపంచంలో అడుగు పెట్టాడు. ఈ యొక్క దేశాలు, పట్టణాలు, రాష్ట్రాలలో ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయా తెలియనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. వేల మంది, లక్షల మంది ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తెలగలుగుతున్నారు. ఎందుకో తెలుసా? తోట యజమానుడిగా, ఏమండి తోట యజమానుడిగా నిలిచి అనేక మందికి ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలని, అనేక మందికి ఫలాలు ఇవ్వాలని, అనేక మందిని దేవుని వైపు నడిపించాలని, అనేక మంది శాపములు కొట్టివేయాలని, అనేక మంది దరిద్రతను తీసివేయాలని, అనేక మంది హృదయములో స్థిరస్థానంగా నిలవాలని యేసుక్రీస్తు ప్రభుల వారట 2025 సంవత్సరాల క్రితం దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా లేచి ప్రపంచానికి దేవుడు చాటి చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు చాటి చెప్పుకుంటున్నాడు. ఆయనే మనకు నిదర్శనం అండి. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, మనలో కారు ద్రాక్షాలు అనే అనుభవాన్ని పాతిపెట్టేవారిగా మనం కనపడాలి. దేవుడు వచ్చి మనల్ని అడిగినప్పుడు ఒక మంచి ఫలాలు, మన హృదయంలో తీపికరమైనటువంటి ఫలాలను మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆయన ఒక బహుమానాలు మన చేతులు పెట్టి నీకు ఒక నెత్తి మీద కిరీటం పెడతాడు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఇంపైన ద్రాక్షలుగా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికి ఒక తలాంతు ఇచ్చాడంట, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడంట. వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో మీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని డబల్ చేయండి అని దేవుని యొక్క బిడ్డల్ని, శిష్యులు పిలిచి వారికి తలాంతులు చేతికిచ్చి, ఇదిగో మీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని అభివృద్ధి చేయండి అని చెప్పి పంపించాడంట. నేను మరలా వస్తాను, మరలా వచ్చేసరికి మీ తలాంతులని అధికం చేయాలి. చదివేయాలంటే సమయం లేదు, అందుకనే మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. బైబిల్ ఉన్న వాక్యాలే, కల్పన కథలు చెప్పట్లే, బైబిల్ ఉన్న వాక్యాలే. ఆ తలాంతులు ఇచ్చినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఇదిగో నేను ఒకానొక రోజున వస్తాను, ఆ తలాంతులను మీరు అధికము చేసి చూపించాలి అని దేవుని బిడలుగా ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్పాడంట. సరేనని చెప్పేసి ఆ తలాంతులు చేత పట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఆ తలాంతులను తీసుకొని వెళ్ళి 1కి 2, 2కు 3, 3కు 4 తయారు చేసుకొని ఎప్పుడు యేసుప్రభు వస్తాడా, యేసుప్రభుకు అప్పగిద్దామా, ఎప్పుడు యేసుప్రభు వస్తాడా, యేసుప్రభు చేతులు పెడదామని ఎదురు చూస్తున్నారంట. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళని పిలిచాడంట. అయ్యా, మీకు ఒక తలాంతులను ఇచ్చాను కదా, మీ తలాంతులను ఏం చేశారు అని అడిగినప్పుడు కొంతమంది తీసుకొని వచ్చి, యేసుప్రభా ఇదిగో మీరు ఇచ్చినటువంటి తలాంతులను ఇదిగో 3 చేశానంటే వాళ్ళని భుజం మీద తట్టి, షబాస్, నువ్వు చేసిన పని మంచిది అని వారిని గౌరవపరిచాడంట. మరలా ఇంకొక వ్యక్తిని పిలిచి, ఇదిగో నీకు ఇచ్చినటువంటి తలాంతును ఏం చేసావంటే, ప్రభువా ఇదిగో నేను 2 చేశాను అని చూపించగానే ఆ బిడ్డను కూడా భలా నమ్మకమైన దాసుడా అని దేవుడు హెచ్చించాడంట. ఇంకొక వ్యక్తిని పిలిచి, నీకు ఒక తలాంతు ఇచ్చాను కదా, ఆ తలాంతుని ఏం చేసావు
అని అడిగినప్పుడు నవ్వాడంట. యేసయ్యా, నువ్వు ఇచ్చిన తలాంతును మరలా నువ్వు ఎప్పుడైనా వస్తావో ఆ తలాంతు పాడైపోతుందేమోనని తీసుకుపోయి భూమిలో పాతిపెట్టాడు. దేంట్లో పాతిపెట్టాడంట? దేవుడు దాన్ని అధికం చేయరా నాయనా బాబు అని చెప్పేసి అప్పగిస్తే ఏమని ఆ తలాంతును తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టి యేసు ప్రభు వచ్చి అడగగానే తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నాడంట. అతని విషయంలో ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో, నేను తలాంతులు ఇస్తే దాన్ని అధికము చేయాల్సింది పోయి, దానిని అభివృద్ధి చేయాల్సింది పోయి, నేను ఇచ్చిన తలాంతును భూమిలో పాతి పెడతావా అని యేసుక్రీస్తు ప్రభుల వారు కోప్పడి వీడిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో కాల్చేయి. కారణం ఏమిటంటే దేవుడిచ్చినటువంటి తలాంతులని మనము భూమిలో పాతి పెట్టకూడదు. భూమిలో పాతి పెట్టకూడదు. ఏమండి, భూమిలో పాతి పెట్టగలిగితే మన ఆత్మీయ జీవితం కూడా అగ్నిలో కాలినట్లే. దేవుడు కోప్పడుతున్నాడు. అయ్యో, ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో మంచి ఫలాలు చూడాలనుకున్నాను, అభివృద్ధి ఫలాలు చూడాలనుకున్నాను, ఇతనికి మంచి తలాంతును ఇచ్చాను, ఆ తలాంతును బట్టి అనేక మంది ప్రజలను తయారు చేస్తారని నేను ఆశపడితే నా ఆశ నిరాశ చేశాడని చెప్పేసి బాధపడి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా అంటే, అక్కడ మూలవాక్యాన్ని గమనిస్తే ద్రాక్ష పండ్లు ఫలింపవలనని నేను ఎదురు చూచుచూ ఉన్నాను. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవునితో సహవాసం చేస్తున్న నీవు, దేవునితో నేను కూడా ఒక భక్తుడిగా పిలువబడుతున్నాను అని చెప్పుకుంటున్న నీవు, ఏమండి, నీతో పాటు అనేక మందిని తీసుకురాగలుగుతున్నామా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతును భూమిలో పాతి పెట్టక ఆ తలాంతును అధికము చేయగలుగుతున్నామా? నీవు ఎప్పుడైతే అధికము చేయగలుగుతావో బలానమ్మకమైన దాసురాలా అని పిలువబడతావు. బలానమ్మకమైన దాసుడా అని దేవునితో పిలువబడతావు. బలానమ్మకమైనటువంటి దేవుని బిడ్డ, నీ అక్కర్లేంటో తీరుస్తానని దేవుడు స్వయంగా నీకు ప్రత్యక్షమై నీ అక్కర్లు తీర్చడానికి ఆయన ముందుకు రాగలుగుతాడు. ఆయన నీ ఎడల ఆసక్తి చూపగలుగుతాడు. కారణం ఏంటంటే నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు అధికం చేసావు కాబట్టి. అందుకనే పొలము యజమానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నీలో మంచి ద్రాక్షాలను చూడాలని, తీపితరమైనటువంటి ద్రాక్ష వల్లిగా నిన్ను మార్చాలని, నీ జీవితం మధురముగా ఉండాలని, నీ జీవితం అనేక మంది ప్రజలకు సంతోషకరంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో నీలో మంచి ఫలాలను దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మంచి ఫలాలు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు మంచి ఫలాలు ఏమని ఫలించకపోతే మన ఆత్మీయ జీవితాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండములో, ఆరని అగ్నిగుండములో పడేస్తాడు. ఈరోజు నా విషయం తెలియక ఏదో నా పాటికి నేను ప్రార్థనకి వెళ్దాం, నా పాటికి నేను దేవుని నమ్ముకుందాం, ఒకరితో నాకెందుకు, నా పాటికి నేను దేవుని మందిరంలోకి వెళ్దాం, ఒకరితో నాకెందుకు, నా పాటికి నేను దేవుని మందిరానికి వెళ్దాం, వాక్యం వినొద్దాం, నా పాటికి నేను దేవుని మందిరానికి వెళ్దాం, నా భక్తి నాకు సరిపోతుంది, ఒకరితో నాకెందుకు అన్నట్లుగా ఈ రోజున దేవుడికి ఇచ్చిన తలాంతును భూమిలో పాతి పెడుతున్నావేమో, భూమిలో పాతి పెడుతున్నావేమో, భూమిలో పాతి పెడుతున్నావేమో. భూమిలో పాతి పెట్టగలిగితే నీవు దేవుని దృష్టికి ప్రయోజనంగా మార్చబడలేవు. భూమిలో పాతి పెట్టగలిగితే దేవుని దృష్టికి ఇంపైన విశ్వాసిగా కనపడలేవు. దేవుడు మనకిచ్చిన తలాంతు, దేవుడు మనకిచ్చిన తలాంతు, ఏదో ఒక తలాంతు ఉంటుందండి. పాటలు పాడే తలాంతు ఉంటుంది, మంచిగా వాక్యం చెప్పగలిగిన తలాంతు ఉంటుంది, మంచిగా మాటలు మాట్లాడగలిగిన తలాంతు ఉంటుంది. ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి మనస్సును సంతోషపరిచే తలాంతు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. నీకు ఇచ్చిన తలాంతును బట్టి
దేవుడి దగ్గర నీ దగ్గరికి వచ్చి, బిడ్డ నీకు ఇచ్చిన తలాంతుని ఏం చేసావన్నప్పుడు నీవు అధికం చేసి చూపించాలని, అధికం చేసి చూపించాలి. బైబిల్ చెప్పబడుతుంది, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్ష అనే అనుభవాన్ని మనము తీసి పక్కన పెట్టాలి. కారు ద్రాక్షలు అనే అనుభవాల్ని, చేదైన వేరు, బైబిల్లో ఒక చోట రాయబడింది, చేదైన వేరు నీ హృదయంలో మొలవకుండా నీవు జాగ్రత్తగా చూచుకోవాలి. మానవులు కాబట్టి కొన్ని సందర్భాల్లో మాట ద్వారా తప్పిపోతుంటాం, చూపు ద్వారా తప్పిపోతుంటాం, నడవడిక ద్వారా తప్పిపోతున్నప్పటికీ కూడా పరమందు చూస్తున్నటువంటి దేవుని మందిరానికి వచ్చి క్షమాగుణ కలిగినటువంటి వారమై దేవుని సన్నిధులు మనము ప్రార్థించుకొని క్షమించుకోగలిగితే ఆయన సమర్థుడు నిన్ను క్షమించి నిన్ను అనేక మందికి ఉపయోగపడే ద్రాక్షాల వలె చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను చెప్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలలో 5వ ఫలంగా మనం చదువుకుందాం. కాస్త వివరణ ఇచ్చి నేను ఆప్ చేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, 5వ ఫలంగా మనం గమనిస్తూ ఉంటే ఏంటిదమ్మా అది? చెప్పాలి, ఏంటిది? దయాళుత్వం. ప్రతి వారం చెప్పుకొని వస్తూ ఉన్నాను, కొన్ని మాటలను బట్టి, వివరణను బట్టి. ఈ వారముగా మనం గమనిస్తూ ఉంటే దయాళుత్వము అంటే దయగలిగినటువంటి హృదయము అని అర్థం. ఏ హృదయము? దయగలిగినటువంటి హృదయము. చాలామంది పేర్లు పెట్టుకుంటుంటారు. మీలో ఎవరైనా పేర్లు కలిగిన వారు ఉంటే దయచేసి ఏమనుకోమాకండి. దయాళుత్వం అనే పేరు పెట్టుకొని నడిపించబడుతుంటారు. చాలామందికి దయామణి అని, ఏమండి దయగలిగిన హృదయము అని చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. పేరు పెట్టుకుంటున్నటువంటి విధానములో ఈ రోజున నడిపించడం అనేది చాలా కష్టంగా కనపడుతుంటుంది. దయాళుత్వము అనేది చాలామందికి, దయగలిగినటువంటి హృదయం అనేది చాలామందికి అరుదైపోతూ ఉంటుంది. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భంలో దయగలిగినటువంటి హృదయాన్ని దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు నడిపించబడుతూ ఉండాలి. భార్యాభర్తల మధ్యలో కొన్ని సందర్భాల్లో అసాధారణంగా చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, చిన్న మనస్పర్ధాలు వస్తుంటాయి, చిన్న విభేదాలు వస్తున్నప్పుడు దేవుని గుర్తెరిగినటువంటి బిడ్డగా యజమానుడు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడై కొన్ని సందర్భాల్లో ఏమండి భార్య విషయంలో కోపపడినప్పుడు ఏమండి భార్య ఆ కోపానికి గురై ఆ కోపము రగులుకొని భార్యాభర్తల మధ్యలో కొన్ని సందర్భాల్లో అపవాదైనటువంటి సాతాను మీలో అపవాదైనటువంటి సాతాను దయాగుణమన్నదే, ప్రేమించే గుణమన్నదే, దగ్గరికి తీసే గుణమన్నదే వాటిని దూరం చేసి మీ కుటుంబాలను విచ్ఛిన్నము చేయటానికి, మీ కుటుంబాలను దూరము చేయటానికి, మీ కుటుంబంలో చొరబడి అపవాదైనటువంటి సాతాను కొన్ని సందర్భాల్లో లేనిపోని అలవాట్లు, లేనిపోని మనస్పర్ధలు, లేనిపోని విసుకెత్తించే మాటలతో మనల్ని నొప్పించటానికి అపవాదైనటువంటి సాతాను పురుషుడైనటువంటి భర్తలో జొరబడవచ్చు, స్త్రీగా పిలువబడుతున్నటువంటి ఆడ మనుషులైన జొరబడవచ్చు. దేవుని బిడలుగా
మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా, దేవుని స్తుతించే వ్యక్తులుగా, దేవునిలో నమ్మకంగా ఉండే వ్యక్తులుగా, అది మానవుని యొక్క స్వరమా, అపవాది యొక్క స్వరమా, మానవుని యొక్క స్వభావమా, అపవాది చేసే కార్యాల అనేవి దేవుని బిడ్డలుగా, దయగలిగినటువంటి వ్యక్తిగా, దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఆలోచన చేసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు అనేవి భార్యాభర్తల మధ్యలో, అత్తామామల మధ్యలో, పిల్లల మధ్యలో జరుగుతున్నప్పటికీ కూడా దేవుని నమ్ముకున్నాం, దేవుని విశ్వసించాం, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం, దేవునిలో మేము కూడా పాలిభాగస్తులం అవుతున్నాం అనుకున్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో ఇది సాతాను చేస్తున్నటువంటి కార్యం అని గుర్తిరగాలి. ఇది సాతాను నా కుటుంబంలో చొరబడి నా కుటుంబ దాంపత్య జీవితంలో విభేదాలు కలిగిస్తుంది అని, ప్రేమను కరువు చేస్తుంది అని, మా యొక్క కుటుంబంలో గొడవలు పెడుతుందని అపవాది తంత్రాలు ఎరిగినటువంటి వారిగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించి మెలుకు కలిగి ఉండవలసినటువంటి బాధ్యత కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్యలో ఏముండదు. కొన్ని సందర్భాల్లో చిన్న విభేదాలు, కొన్ని సందర్భాల్లో చిన్న విభేదాలు. ఆయన గారు ఇంటికి వచ్చినప్పుడు, అయ్యా అన్నం చేశాను తినమనంటే, ఈరోజు నాకు ఆకలి కాలేదు నేను తినలేదనంటే, ఈమె ఏం చేస్తుంది తెలుసా? ఏడ తినొచ్చినావు. ఆయన ఏదో పాపం మధ్యాహ్నం తినది అరగలేదు అనుకోండి, ఈరోజు తిన్నట్టు పలావ్ చికెన్ పలావ్ చికెన్ తినొచ్చాం కాబట్టి ఇక అరగలేదు కాబట్టి రాత్రి తింటే మళ్ళీ వాంతులు అయిపోతాయి, నైట్ పూట ఏళ్ళు పెట్టుకొని కక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి బాధపడతా ఆ మనిషి బాధ ఆ మనిషి పడుతుంటే అన్నం తినలేనులే అని చెప్పేసి అన్నట్టు తినొచ్చినావు, ఎవరు పెట్టిర్రు నీకు? ఈ రోజున చాలామంది విశ్వాసుల హృదయాల్లో కలవరాన్ని కలిగిస్తుంది. ఆ మనిషి ఒక్కటే మాట్లాడింది, అమ్మా నేను తినలేలే నా వల్ల కాదులే అని అన్నాడు. ఆ మనిషి మాట్లాడింది ఒకటైతే, ఈమె మాత్రం ఎక్కడ తినొచ్చినావు, ఎవరు పెట్టిరు నీకు? ఇంకా మనిషికి కోపం వస్తుందా రాదండి? చెప్పండి. ఆ మనిషికి అటువంటి పద్ధతులు లేవు, అటువంటి అలవాట్లు లేవు, అటువంటి విధానం లేనప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే వారి మీద లేనిపోని అపోహాలు సృష్టించి ఈరోజున అపవాది అయినటువంటి సాతాను మన హృదయంలో చొరబడి లేనిపోని మనస్పర్ధాలు తీసుకొచ్చి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబంలో ఎన్నో మనస్పర్ధాలు వస్తున్నాయి. కుటుంబంలో ఎన్నో కక్షలు పెరుగుతున్నాయి. కుటుంబంలో ఎన్నో విధానాలు. కానీ మనిషి ఎవరంటే ప్రార్థనకి వెళ్ళే వ్యక్తే, దేవుని స్తుతించే వ్యక్తే, దేవుని నామాన్ని కనపరిచే వ్యక్తి అయినప్పటికీ కూడా లేనిపోని మాటల మధ్యలో అపవాది అయినటువంటి సాతాను ఈరోజున కుటుంబాలలో చొరబడి కక్షలు కార్పుణ్యాలను పెంచి కుటుంబం విడిపోయేటట్లుగా చేస్తూ ఉంది. పేరుకు మాత్రం దయాలత్వాన్ని కలిగి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ పేరుకు మాత్రం దయా జీవితాన్ని కలిగి ఉన్నామని అనుకుంటున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో అపవాది చేసే కార్యాలు అప్పుడే ఆయన కోపం వస్తుంది. ఇక ఆ టైం కోపం వస్తుంది. లేనిపోని మాటలు అన్నప్పుడు ఆయనకు అప్పుడే కోపం వచ్చి కర్ర తీసుకొని కొట్టడమో ఏదో ఒకటి చేయటమో జరగటం వలన ఈ రోజున కుటుంబం అనేది విచ్ఛిన్నమైపోతుంది. క్షణికమైన ఆవేశంతో ఈ రోజున చాలామంది కుటుంబాలు భార్యాభర్తల మధ్యలో సంబంధాన్ని కోల్పోయి దూరంగా ఉంటున్నారు. దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నటువంటి వాళ్ళే ఈ రోజున మనస్పర్ధాల మధ్యలో నడిపించబడుతున్నారు. దేవుడు నీ జీవితంలో మంచి ఫలాలిచ్చే చెట్టులాగా ఉంటాడని, మంచి ఫలాలిచ్చే దేవుని బిడ్డగా ఉంటామని దేవుడు నీకు బోధిస్తూ ఉంటే
నీకు ఇచ్చిన ఫలాలను అధికము చేస్తామని నీ విషయంలో దేవుడు సంతోషపడుతుంటే, కొన్ని సందర్భాలలో ఏమండి సాతానికి ప్రిఫరెన్స్ మనం ఇస్తూ ఉంటాం. సాతానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. సాతానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం వలన మన కుటుంబంలో ఏమండి విచ్ఛిన్నము చేస్తూ ఉంటుంది. క్షణికమైనటువంటి ఆవేశమును బట్టి ఈరోజున కుటుంబాలు ఏమని చాలామంది దూరం అయిపోతున్నారు. యూట్యూబ్లలో చూస్తుంటాను ప్రోగ్రాములు, అక్కడక్కడ చూస్తూ ఉంటాను. బతుకు జటకా బండి అని ఏమండి అవేవో పేర్లు ఉన్నాయి, నాకు తెలియదు. ఎందుకు వెళ్ళి ఇట్లా రోడ్లు ఎక్కుతున్నారు అని చెప్పి చూస్తే ఏమండి ఆ యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో చిన్న చిన్నవి పెద్దదానికి తీసుకుని వెళ్ళి భూతద్దములు చూసేంత స్థితిలోనికి వెళ్ళగలుగుతున్నారు. దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు. అందుకని 4వ ఫలముగా 5వ ఫలంగా మనం గమనిస్తూ ఉంటే, ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తుల కంట దయాళుత్వం కలిగి ఉండాలి. దయాళుత్వం. ఒకవేళ నీ ఎదుటివారు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆర్థికంగా ఇబ్బంది పడి నీ దగ్గరికి వచ్చి అమ్మా ఈ రోజున చాలా ఇబ్బందిగా ఉంది, ఒక 100 రూపాయలు ఏనన్నా అనుకో, నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేయాలి. నీ దగ్గర ఉండి కూడా నా కాడు లేవక్క, ఈరోజు నాకు కూడా ఇబ్బందిగా ఉండక్క అని నువ్వు అనుకున్నావు అనుకోండి, నువ్వు దాచిపెట్టుకున్న డబ్బులు ఉంటాయి బీరువాలో. ఇంటికి వెళ్ళి తాళం తీసి చూడగానే అందులో ఒక 100 రూపాయలు లేచిపోయి ఉంటాయి. ఏమైపోయాయిరా అని అంటే, వాడు కొడుకో కూతురు వచ్చి మెలకొండ తీసుకొని కొనుక్కొచ్చుకొని, ఏదిరా డబ్బులు కనపడంటే, నాకేం తెలుసు. ఆ మా పిల్లోడు కూడా ఒక్కొక్కసారి నేను జోలు పెడతా, కావాలని డబ్బులు జోలు పెట్టి ఆడ తగిలిస్తా, ఎంచుకొనే పెడతా. 1కి 2 సార్లు ఎంచుకొని పెడతా. కొన్ని సందర్భాల్లో వాడికి కొనుక్కోవాలన్నప్పుడు నేను అడిగితే ఏనేమో అని అనుకొని మనిషి లేనిది చూసి అట్ట ఇట్ట చూసి అమాంతంగా దాంట్లో ఉన్నటువంటి 10 రూపాయలు తీసుకుని జోలు పెట్టుకొని వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత అడుగుతా, ఒరే జోబులో డబ్బులు పెట్టాను 50 రూపాయలు, నాకేం తెలుసు, నన్ను అడుగుతావు, నా మీద నేను చేస్తావు, వాళ్ళు ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళు అడగొచ్చుగా అని అంటాడు. తీసింది వాడే నాకు తెలుసు, తెలిసి కూడా ఆ మాట కూడా ఎట్లా ఉంటుందంటే గంభీరతో, నాకేం తెలుసు, నన్ను అడుగుతావు, వాళ్ళని అడగొచ్చుగా. సాయంత్రానికి నీ పని చెప్తాను, సాయంత్రం నీ పని చెప్తానని చెప్పేసి కాస్త గట్టిగా బెదిరించాను అనుకో, సాయంత్రం ఇంటికి వచ్చి నాకు వాళ్ళ అమ్మతో షోలో చెప్తాడు, నేనే తీసుకున్నాను, ఒకవేళ నాన్న కొడతాడేమో అడ్డం రాను అని. హల్లెలూయా. ఒకవేళ నాన్న కొడతాడేమో, నువ్వు అడ్డం రా, నేనే తీసుకున్నానని చెప్పు. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో అటువంటి విధానాలు కనబడుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనము దయాళత్వం కలిగి ఉండాలి. ఎదుటివారు ఇబ్బంది పడుతున్నప్పుడు దయగలిగినటువంటి గుణముగా ఉన్నటువంటి మనము కాస్త సహాయం చేయగలిగితే, రేపు నాడు నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు నీకు ఉపయోగపడతారేమో. కొన్ని సందర్భాలు నేను గమనిస్తూ ఉంటా. ఆ దోర్నాల్లో సుందరైకల్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వస్తారు, చిన్న కూరగాయని తీసుకొని, అక్క ఇంట్లో ఏమన్నా చేస్తే వేసి పంపివు అని అంటే, ఉన్నా కూడా లేదంటారు. ఇప్పుడే నాకు అయిపోయింది, మా ఆయన అన్నం తిన్నాడు, అయిపోయింది అక్క, అయితే వస్తుంది ఏముండదు, ఆడికి పోతే పొయ్యిలో ఉంటుంది, పొయ్యి మీద. తర్వాత వాళ్ళ ఆయన వచ్చి అన్నం అడిగితే శుభ్రంగా పప్పు కూర వేసి తింటామంటే, అప్పుడు వస్తుంది ఆ అక్క వచ్చి చూడగానే పప్పు ఇంత వేసుకొని తింటా ఉంటాడు. అక్క ఇందాక లేదంటే మా ఆయనకు సరిపోదని. ఈ రోజున చిన్న వాటిలలో దయాళత్వాన్ని కోల్పోతూ ఉంటాం. ఎదుటివారు బాధపడుతున్నప్పుడు వారికి సహాయం చేసే గుణాన్ని మనం కలిగి ఉండాలండి. సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి. మనం బజార్కి వెళ్ళామనుకోండి, ఎవరైనా అడుక్కుంటే వాళ్ళు వచ్చి, అక్క 1 రూపాయి ఇవ్వా,
నువ్వు చల్లగా ఉంటావు అక్క, ఒక 2 రూపాయలు ఇవా, జీవితాంతం నువ్వు దీవించబడతావు, ఒక 2 రూపాయలు ఏమంటే ఉన్నా కూడా ఇవ్వబుద్ధి కాదు. అమ్మ నాకన్నా చిల్లర లేదమ్మా. నేను ఒకసారి తెనాల్లో బజార్లో కూరగాయలు తీసుకుందామని తెనాల్లో సేవ చేసేటప్పుడు బజార్కి వెళ్తే ఒక అడుక్కుండే వ్యక్తి అండి అడుక్కుంటూ వస్తున్నాడు. అడుక్కుంటూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి అయితే ఆ రోజు చిల్లర లేవు నా దగ్గర, 100 రూపాయలు ఎంతో ఉంది. జోబులు పెట్టుకొని పోతా ఉంటే వాడు అడిగాడు, అన్నా ఒక 2 రూపాయలు ధర్మం చెయ్యానంటే నేను అన్నాను చిల్లర లేవునానంటే, ఇదిగో ఫోన్పే కొట్టు అని స్కానర్ చూపిస్తున్నాను. దేనికండి? చూడు మరి, దానికి కూడా వాల్యూ లేకుండా పోయింది. ఎంత కొడతావు? ఫోన్పే కొట్టు. నాకు సిగ్గుపోయింది. ఊరే నాయన, నాకు ఫోన్పే లేదు, ఏం లేదురా, ఏందో ఇచ్చోడులాగా చెప్పావే అని వాడు నన్ను దబాయించిపోయాడు. ఈ రోజున చాలామంది కూడా బోర్డులు జోలు పెట్టుకొని ఫోన్పే బోర్డులు తిరుగుతున్నారు. ఉన్నప్పుడు మనం దానం చేయడంలో తప్పు లేదు. ఉన్న స్థితిలోనే మనము ఎదుటి వారికి దయాగుణాన్ని కలిగి ఇవ్వడంలో తప్పు లేదు. ఎదుటి వారికి నువ్వు దయాగుణం కలిగి నువ్వు ఇచ్చినప్పుడు, దేవుడు నువ్వు 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు నీకు 200 ఇస్తాడండి. దేవుడు నీకు 200 ఇస్తాడు. 100 ఎక్కువనా 200 ఎక్కువనా చెప్పాలి? 200 ఎక్కువ. నువ్వు 100 రూపాయలే ఇవ్వలేదనుకోండి, ఆ 100 రూపాయలు డబుల్ కాదు. ఆ 100 రూపాయలు డబుల్ కాదు. ఏమని కరువులో పోషించబడుతున్నటువంటి ఏలియా వెధవరాల దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా ఆ దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా ఇది ఆకలిస్తుంది, నీకున్న దాంట్లో నాకు కొద్దిగా పెట్టానంటే ఆమె ఏమనుకుందో ఏమో, నేనే అడుక్కొని కాసేపు ఉండి చచ్చిపోదాం అనుకుంటే అడుక్కుండోడికి బుడుక్కుండోడు వచ్చి అడిగినట్లు ఉంది అని మనసులో అనుకుందేమో, మనకు తెలియదు. కానీ ఆమె పైకి మాత్రం దయగలిగిన మాట చెప్తుంది, అయ్యా ఇదిగో కాస్త పిండి ఉంది, కాస్త నూనె ఉంది, నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము, కానీ నువ్వు వచ్చి అడిగావు కాబట్టి, దైవజనుడిగా నువ్వు వచ్చి అడిగావు కాబట్టి, ఇదిగో నాకున్న దాంట్లోనే, నాకున్నటువంటి ఆ యొక్క దాంట్లోనే నీకు కూడా ఒక అప్పం చేసుకొని తీసుకొచ్చి నీకు ఇస్తానయ్యా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి కట్టెలు తీసుకొని వెళ్ళి అప్పం చేసుకొచ్చి ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు చేసినటువంటి ఆ అప్పములో మొట్టమొదటి అప్పము నాకు తీసుకొచ్చి. మామూలుగా అయితే ఆమె కోప్పడాలి, ఏమయ్యా నీకు తీసుకొచ్చి పెట్టేది కాకుండా మేము తినకుండా నీకు పెట్టాలనా అని మనసులో బాధపడి ఉండొచ్చు. కానీ పైకి మాత్రం దయాగుణం ఉంది. పైకి మాత్రం దేవుని సన్నిధిలో ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలనుకుంది. పైకి మాత్రం అనేక మందికి ఉపయోగపడాలనుకుంది. పైకి మాత్రం ఇంకా కాసేపు ఉంటే చచ్చిపోదాం, ఎందుకు కోపడటం ఎందుకు, ఇంకా కాసేపు ఉంటే నేను నా కొడుకు చచ్చిపోతాం కదా, ఈ కాసేపట్లో ఈ 10 నిమిషాల్లో ఆయన మీద కోపడితే నాకెందుకు వస్తుందని దయగలిగిన మనస్సు ఉందేమో. ఆ దయగలిగినటువంటి మనస్సు ఉంది కాబట్టి మారు మాట్లాడకుండా సేవకుడు చెప్తున్నాడు, నీవు చేసే మొట్టమొదటి అప్పంని నా దగ్గరికి తీసుకొని రా, తలకాయ పిండి తీసుకొస్తానయ్యా, నువ్వు చెప్పినట్లే చేస్తానయ్యా అని దయగలిగినటువంటి మాటలు, మంచితనంతో కూడినటువంటి మాటలని రిప్లై ఇచ్చింది. అలాగనే ఆమె చేసి ఆ మొట్టమొదటి అప్పం తీసుకొచ్చి చేతులు పెట్టినప్పుడంట ఆ దైవజనుడంట ఆకాశం వైపు చేతులెత్తి కన్నులెత్తి ప్రార్థన చేశాడంట, ఆకాశం ముందు చూస్తున్న దేవా, ఈమె దయగుణాన్ని కలిగి ఉన్నది, దయాలత్వాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఇదిగో ఈ అప్పమును ఆశీర్వదించుకొని ప్రార్థన చేసి అప్పమును తిన్నాడంట. తిన్న తర్వాత బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, అందరూ వలసపోయినప్పటికీ కూడా, అందరూ దేశం పట్టి పనిచేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఏమని ఈ కుటుంబం అంట ఎక్కడికి వెళ్ళకుండా ప్రతిరోజు ఏమని నూనెలో ఉన్నటువంటి ఆ నూనె తగ్గిపోకుండా, ఏమని పిండి తగ్గిపోకుండా ఎప్పటికప్పుడే ఊరి వస్తుందంట. జబ్బలు కొడతాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజు విచిత్రం. అరే ఈ రోజున నేను చేసుకొని తిన్నాను కదా, ఇక పిండి అయిపోయింది అనుకున్నానే, పొద్దునికి ఎలా వచ్చింది అని అనుకున్నప్పుడు
దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆమెలో ఒక దయాగుణాన్ని చూశాడండి. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడలేదు, దేవుని సేవకుడికి పెట్టే విషయంలో వెనకాడలేదు, దేవుని సేవకుడికి ఇచ్చే విషయంలో వెనకాడకుండా, సనుకోకుండా, కొనుక్కోకుండా, మనస్సులో నొప్పించుకోకుండా ధారాళమైనటువంటి మనసుతోటి మనస్ఫూర్తిగా దయాగుణాన్ని కలిగిన స్త్రీగా తీసుకుని వెళ్ళి సేవకుడికి పెట్టింది. కాబట్టి దేవుడు ఆమె ఏమండి కుటుంబాన్నట కరువు తీరిపోయేంత వరకు పోషించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట, ఏమిటా మాట అంటే దయాలుత్వం అనే మాట, దయగలిగిన మాట, దయగలిగిన మాట ఆమె జీవితాన్నే మార్చేసింది. దయగలిగిన మాట కరువు తీరేంత వరకు పోషించబడింది. దయగలిగిన మాట, దేవుని సేవకుడి నోట నుంచి వచ్చిన దయగలిగిన మాట ద్వారా ఆమె కరువులో పోషించబడటానికి, కరువులో సమృద్ధిగా తినటానికి, కరువులో సమృద్ధిని అనుభవించడానికి కారణం ఏమిటంటే దయగలిగిన మాట. దయగలిగినటువంటి మాట, నీ దయగల మాటలే రూపునిచ్చినవి, నీదు మాటలే. బొక్కులేదు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు రాసినటువంటి పాట, నీ చిత్తమే నాలో నెరవేర్చు చూడావు. నా మొక్కలు చూసే బదులు బొక్కియొచ్చుగా. అందరు నాకెళ్ళి చూస్తున్నారు, ఒక్కళ్ళు బొక్కు తీయరు. తెలుసుకోవాలా, మెలుకోగలిగి ఉండాలా. సావుకుడు నీకు వెళ్ళి చూస్తున్నాడంటే ఓ బొక్కు అడుగుతున్నాడేమని చూసుకోవాలి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా పంచావు నా యేసు రాజా, అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపా సాగర్. మైకి దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో చూచున్నవి. దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో చేతి
హల్లెలూయా. పాట ఎత్తుకున్నప్పుడు కాస్త ఎవరొకళ్ళు ఎంకరేజ్ చేయాలి. బండి పోతున్నప్పుడు దాన్ని బోనియాలి, అడ్డం రాయేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నాకేమో సగం వచ్చి సగం రాక. అందుకే డేవిడ్ రాజు పాస్టర్ గారు సికింద్రాబాద్ ఆయన వాక్యం చెప్తూ ఏమండి ఏదైనా ఆ సందర్భానికి తగ్గట్టు పాట ఎత్తుకుంటే ఎమ్మటే అక్కడ సిస్టర్లు ఉంటారు, బ్రదర్లు కానీ సిస్టర్లు కానీ ఎమ్మటే పాట ఎత్తుకొని దాన్ని అట్లా రన్నింగ్ చేస్తారు. రన్నింగ్ చేసి పాడుతున్నప్పుడు ఒకవేళ నాకు నీళ్లు దప్పిగా అవుతాయి అనుకోండి, నీళ్లు దప్పిగా అవుతున్నాయి, మీరు పాడుతున్నారు అనుకో, కాస్త తాగి సేద తీర్చుకుంటగా అది చేయాల్సిన పోయి నేనేందో పోతానేనట్టు పురియం చూస్తూ ఉంటారు నాకెళ్ళి. మన ఊర్లలో కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు కనపడ్డ మాషం కిందికి పైకి చూస్తూ ఉంటారు, ఎవడు రీడని. ఒకవేళ మన ఇంటి వెళ్ళి వచ్చినట్టు ఎవరయ్యా నువ్వు, ఏమికేందో తెలియనట్టు. తెలుసు నేను కనపడంటే కళ్ళు కనపడలేదులేయా, వత్తదే బాగానే కనపడుతుంది, దొంగ మొక్కంది, కళ్ళు కనపడలేదులే. పాటలు పాడేటప్పుడు కాస్త ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాట పాడేటప్పుడు ఎవరైనా మీలో ఎవరైనా ఆ పాట మీకు వచ్చిందంటే మైక్ తీసుకొని పాడండి, ఇబ్బంది ఏం లేదు. తాత్సమ్య పాడాలనేది ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దయగలిగినటువంటి మాటలలో మనము నిలిచి ఉండాలండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 22వ అధ్యాయం, 2వ సమూయేలు 22వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకున్నాను. చాలండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థముగా నుండు. ఎవరి మాట చెప్పారంటే దావీదు అంటున్నాడు. ఎందుకు దావీదు దేవుణ్ణి పొగుడుతున్నాడంటే, దావీదు ఎందుకు దేవుణ్ణి పొగుడుతున్నాడంటే, సౌలు దావీదును చంపడానికి అరణ్యములో తిరుగుతున్నాడు అన్నటువంటి వార్త తెలిసి, కొండలలో లోయలలో ఉన్నాడు అన్నటువంటి వార్త తెలిసి, ఆ సౌలు క్రూరుడిగా మార్చబడి, కఠినత్వంగా మార్చబడి, ద్వేషం కలిగిన వాడిగా మార్చబడి, ఏ విధము చేతనైనా నాకు రావలసినటువంటి మార్కులన్నీ దావీదే కొట్టేస్తున్నాడు అని, నాకు రావలసినటువంటి మార్కులన్నీ దావీదు కొట్టేస్తున్నాడు. వాడి వయసు ఎంత, నాకన్నా తక్కువ వాడి వయసు ఎంత, నా సేవ అనుభవంలో తక్కువ వాడు అని ఏమండి సౌలట దేవుని సేవకుడైనటువంటి దావీదును చంపడానికి తిరుగుతున్నాడంట. ఎవరయ్యేనంటే ఈయన కూడా దేవుని సేవకుడే. ఈ రోజున సేవకులు కూడా ఒక వ్యక్తి నీతిగా ఉండటం, ఒక వ్యక్తి రోషం కలిగి సేవ చేయటం చాలామందికి నచ్చట్లేదు. ఆ వ్యక్తి మంచిగా భక్తిగా ఉంటున్నాడు కదా, రోషం కలిగి సేవ చేస్తున్నాడు కదా, చేయని, ఇంకా అతన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి చేయాల్సినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వెనక చొక్క పట్టుకొని లాగుతున్నారు. ఎక్కడ ఇతనికి పేరు వస్తుందా, ఎక్కడ ఇతనికి ఘనత వస్తుందా, ఎక్కడ నాకంటే ఎక్కువగా వాడబడతాడని ఈ రోజున దేవుని సేవకులు కూడా మనసులో కల్ముషాలు ఏర్పడుతున్నాయి. మనుషుల హృదయంలో ద్వేషం ఏర్పడుతుంది. మనుషుల హృదయంలో కుళ్ళు కుతంత్రాలు ఏర్పడుతున్నాయి. ఎవరు అంటే నేను కూడా సౌలు లాంటి సేవకున్నే, చేయని చేత కాదు. మళ్ళా ఎవరికి? ఈ సౌలుకో. దావీదులాగా రాజరికాన్ని చేయడం చేత కాదు ఈ సౌలుకి. దావీదులాగా రాజ్యాన్ని పరిపాలించడం చేత కాదు ఈ సౌలుకి. పేరుకు మాత్రం నేను నీకన్నా సీనియర్ను, నీకన్నా
కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, నీకన్నా కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నీకన్నా కొన్ని సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి వాడిననే చెప్పుకుంటున్నాడు. కానీ ఇతనిలో ఏమండి అనుభవం లేదు, దయాగుణము లేదు, ప్రేమించే గుణము లేదు. ఒకడు బాగుపడుతుంటే మాత్రం వారు లేకపోతూ ఉంటారు. ఎవరయ్యా అంటే సౌలు. ఇశ్రాయేలు ప్రజలు ఏమండి సౌలుకు 10,000 కొలది, దావీదుకు 1,000 కొలది స్తోత్రాలు చెల్లిస్తుంటే వారు లేకపోతున్నాడు. పోనీలే, నాకంటే ఎక్కువ సేవ చేస్తున్నాడు కదా, నాకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాడు కదా, నాకంటే ఎక్కువ బలముతో నిండుకొని పరిపూర్ణంగా నడిపిస్తున్నాడు కదా, ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఏమని వెనక్కి లాగుతున్నాడు. ఎందుకనంటే తన ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలని, తన ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా ఏమండి ఆ వ్యక్తిని దిగజార్చాలని కంకణం కట్టుకున్నటువంటి వాడిగా నడిపించబడుతున్నాడు. అందును బట్టి అతని ఆత్మీయ జీవితానికి దెబ్బ అండి. ఒకరిని పడగొట్టాలని, ఒకరిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడంటే అతనికై అతనే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడని అర్థం. అతనికై అతనే దేవునికి దూరస్తుడిగా మార్చబడుతున్నాడని అర్థం. అతనికి అతనే ఏమండి ఆత్మీయ జీవితాన్ని కృంగ తీసుకుంటున్నాడని అర్థం. వారి మీద ఈర్ష్యపడినంత మాత్రాన ఏమండి ఆ వ్యక్తి బాగుపడుతూనే ఉంటాడు, ఆ వ్యక్తి రెండింతలుగా దీవించబడుతూనే ఉంటాడు, ఆ వ్యక్తి సేవపరంగా అన్ని విధాలుగా డెవలప్ అవుతూనే ఉంటాడు. కానీ నీ బ్రతుకు ఏమవుతుందంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటుంది, డెవలప్ ఉండదు. పేరుకు మాత్రం నేనా 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానయ్యా, నీ పైన అధికారినే, నీ పైన ఉన్నతమైన వారిని, నీ పైన ఆధిపత్యం చేసేవానని చెప్పుకుంటున్నాడు. కానీ ఆత్మీయ జీవితానికి తగినటువంటి జీవితం ఈ రోజున సేవకులలో కూడా కరువైపోయింది. ఈ వ్యక్తి ఎవరంటే సౌలు ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేతనైనా దావీదుని పడగొట్టాలి. దయాగుణాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి కోపం రేపడుతూ ఉంది, ఈర్ష్య ఏమన్నా ముందుకు వెళుతుంది, కోపంతో మండిపడుతున్నాడు, ఈశ్వరుతో మండిపడుతున్నాడు దావీదుని పడగొట్టాలని. దావీదు ఎవరి దృష్టిలో ఉన్నాడంటే దయగలిగినటువంటి యేసయ్య దృష్టిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దయగలిగినటువంటి యేసయ్య దృష్టిలో ఉంటే ఎవడు పడగొట్టాలన్నా కూడా వారి కోట గోడలను దేవుడు గోలు చేస్తాడండి. దావీదు దేవుని చేతిలో ఉన్నాడు. ఎంత పడగొట్టాలని ప్లాన్ చేసినా కూడా నీవే పడిపోతావు. ఒక పక్క పడిపోతున్నావు, ఒక పక్క శ్రమల పాలవుతున్నావు, ఒక పక్క లోక విధానాల్లో పడిపోతున్నప్పుడు కూడా ఈ సౌలుకు తెలియట్లేదు ఏ విధము చేతనైనా దెబ్బ కొట్టాలి, ఏ విధము చేతనైనా నాశనం చేయాలి. మనుషులు నాశనం చేయాలనుకుంటే ఏమాత్రం అది పనిచేయదండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ మీద ఎంతోమంది ఈర్ష్య కలిగి ఏమన్నా నాశనం చేయాలని ప్రయత్నం చేసినా ఆ నాశనం నీ దగ్గరికి రాదు, తిరిగి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు మాత్రం దీవించబడుతూనే ఉంటావు, నీవు మాత్రం ఆర్థికంగా దీవించబడుతూనే ఉంటావు, నీవు మాత్రం అనేక విధాలుగా సమృద్ధి కలిగి ఉంటూనే ఉంటావు. ఎందుకు అనంటే దేవుని ఎడల దయ కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఎప్పుడు చూస్తున్నా కూడా నీ కుటుంబంలో ధనధాన్యములతో సమృద్ధిగా ఉంటావు. నీ మీద ఈర్ష్యపడుతుంటారే, నీ మీద కోపడుతుంటారే, నేను ఏ విధంగా చేతుల నాశనాన్ని తీసుకొని వెళ్ళాలనుకుంటారే, వాళ్ళ కుటుంబంలో ఏమండి ధాన్యం తక్కువగా ఉంటుంది, ధాన్యం తక్కువగా ఉంటుంది, సరుకులు తక్కువగా ఉంటాయి, ఆర్థిక పరిస్థితి తక్కువగానే ఉంటుంది. వారు నీ దగ్గరికి వచ్చి ఏమన్నా నాకు సాయం చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ వ్యక్తిని మనం గమనించాలి. ఈ వ్యక్తిని మొన్నటిదాకా నన్ను చూసి అసూయ పడ్డది కదా, ఏంటి నా దగ్గరికి వచ్చింది, అప్పుడే టాలీ చేసుకోవాలి. ఓహో, నా యొక్క బాగును కోరకుండా నా మీద కోపంతో ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తి ఆర్థికంగా డల్ అయిపోతుంది. దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నీ మీద ఈర్ష్యపడి నీ దగ్గరికి వచ్చి ఏమండి
ఫలాంది కావాలని అడిగినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ మీద ఎంత ఈర్ష్యపడ్డా కూడా నీవు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని పిలుపు మేరకు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సృష్టిస్తున్నావు కాబట్టి, పోనీలే నీ దుర్మార్గం నీకు ఉంటుందిలేని ఆమె అడిగిన వస్తువు నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఇంకను అంచెలంచెలుగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదట ఏ విధము చేతనైనా చంపాలని కొండల చుట్టూ తిరుగుతున్నాడు. దావీదు మాత్రం దయ కలిగి ఉన్నాడట. అక్కడ రాయి ఉన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే, దయగలిగినటువంటి వారి ఎడల నీవు దయ చూపించుచున్నావు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థంగా ఉన్నావు. దావీదట దయగలిగినటువంటి వారి ఎడల దయ చూపుతున్నాడంట. సౌలును చంపమని దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ కూడా దావీదు ఒక్క చేయి కూడా వేయలేదండి. కారణం ఏంటంటే, ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడని దావీదు గుర్తెరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత అభిషేకించబడిన వాడని దావీదు గుర్తెరిగాడు. పోనీలే, వాడు ఎదవైతే నేను ఎదవైతానా అని అనుకున్నాడండి. వాడు కుక్క అయితే నేను కుక్క అవుతానా